నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 8వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. రేపు మాఘమాస బహుళపక్ష త్రయోదశి తిథి రాత్రి 9:57 వరకు, తదుపరి చతుర్దశి తిథి. శ్రవణ నక్షత్రం ఉదయం 10:41 వరకు, తదుపరి ధనిష్ట నక్షత్రం. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:13 నుండి 3:38 వరకు. అమృతకాలం ఉదయం 10:43 నుండి మధ్యాహ్నం 12:08 వరకు. హైదరాబాద్ ప్రాంతం వరకు రేపు సూర్యోదయం ఉదయం 6:29 సూర్యాస్తమయం సాయంత్రం 6:25 చంద్రోదయం ఎల్లుండి తెల్లవారుజామున 5:39 చంద్రాస్తమయం సాయంత్రం 4:25 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుండి 9:40 వరకు. మరల మధ్యాహ్నం 12:51 నుండి 1:38 వరకు. రాహుకాలం ఉదయం 10:58 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. గుళిక కాలం ఉదయం 7:59 నుండి 9:28 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 4:55 వరకు. రేపు మాస శివరాత్రి, మహాశివరాత్రి. మాఘమాస బహుళపక్ష చతుర్దశి తిథి రోజు మహాశివరాత్రి పండుగ జరుపుకుంటారు. రేపు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి నిషేధి కాలంలో రుద్రాభిషేకం చేస్తారు. రాత్రి నిషేధి కాలంలో అంటే రాత్రి 12:02 నుండి రాత్రి 12:51 మధ్య కాలంలో శివపార్వతులు మమేకం అవుతారని, అదే సమయంలో శివుడు భూమి మీద లింగ రూపంలో ఉద్భవించాడు అని భక్తులు శివపార్వతుల కళ్యాణం, శివునికి రుద్రాభిషేకం చేస్తారు. రేపు త్రయోదశి ప్రదోష వ్రతం. ప్రదోష సమయంలో త్రయోదశి తిథి ఉన్న రోజు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. రేపు శివ భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. శుక్రవారం శ్రవణ నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి ఉదయం 10:41 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.